కృపగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో అడ్వెంట్ సీజన్లో మమ్మల్ని ప్రవేశపెట్టుచున్నందుకు మీకు వందనములు చెల్లించుచుంటున్నాము. దేవ, సంఘముగా మీ దివ్య సముఖమునకు మేము చేరువచ్చుటకు మాకు అనుగ్రహించిన మీ కృపలన్నిటి కొరకు వందనములు. మీ వాక్య ధ్యాన సమయమును మా కొరకు ఆశీర్వదించి అనుగ్రహించు. ప్రతి హృదయం కూడా మీ వాక్యము చేత దర్శించబడటం సహాయం చేయండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, మీ వాక్యమును మాకు బోధించు. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, అడ్వెంట్ సీజనల్ గ్రీటింగ్స్ టు యు ఆల్. అడ్వెంట్ ఋతువు ప్రారంభమవుతున్నటువంటి మొదటి ఆదివారం మరియా, ఎలిజబెత్ ఒకరిని ఒకరు కలుసుకుంటూ వారిరువురి జీవితాలలోని శుభవార్తలను పంచుకుంటున్నటువంటి ఈ అంశమును మనము ధ్యానం కోరబడుతూ ఉన్నాం. ఈ ఎన్కౌంటర్ ఆఫ్ టూ ఉమెన్, ఒకరు చాలా వయసు పైబడి వృద్ధాప్యము సంతరించుకుంటున్నటువంటి వారు, మరొకరు టీనేజ్ గర్ల్, మేబీ 14-15 ఇయర్స్లో ఉన్నటువంటి ఒక బాలిక. ఇద్దరు కూడా గాబ్రియేలు దూత సందేశాన్ని పొందుచు ఒక న్యూ ఎరా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజల చరిత్రలో ఒక నూతన శకం ప్రారంభం అవుటకు వీరిద్దరూ కూడా దేవుని ఉపకరణములుగా వాడబడటం మనం చూస్తూ ఉన్నాం. జమలమడుగులో బాల్యంలో నాకు ఒక డాక్టర్ ఫ్యామిలీ పరిచయం. నేను పరిచర్య నుండి, కాలేజీ నుండి పరిచర్యకు వచ్చిన వెంటనే డాక్టర్ గారు చనిపోయారు, కానీ డాక్టర్ అమ్మ గారు ఉన్నారు. వెరీ రిచ్ పీపుల్, ఇద్దరు కుమారులు. వారిని ఇద్దరిని కూడా చాలా డొనేషన్ కట్టి కర్ణాటకలో MBBS చేర్పించారు. విత్ ఇన్ నో టైం ఇద్దరు కూడా కోర్సు పూర్తి చేయలేక ఫెయిల్ అయి ఇంటికి వచ్చేసారు. ఆమె కూడా ఏమనుకున్నదో ఇంటి ప్రాంగణంలోనే భర్త సమాధి చేశారు. ఒకరోజు నన్ను పిలిచి, సునీల్, I have decided to remove this coffin and keep it in burial ground. నేను కూడా వెళ్ళాను, ప్రార్థన చేశాము. ఆ కాఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళి బరియల్ గ్రౌండ్లో పూడ్చిపెట్టాము. ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్తే కుమారులు ఇద్దరు కూడా స్థలాన్ని అమ్మేశారు. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ కట్టారు. జస్ట్ 2 days బ్యాక్ నేను వింటున్నది ఏంటంటే, ఆ ఇద్దరు కూడా ఆస్తులన్నీ కూడా పోగొట్టుకొని, అప్పులు చేసుకొని కష్టమైన జీవితాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు అని. ఈ 2 వేద పాఠముల పైన నేను ఈ ఉదయకాలం మీతో కొన్ని అంశములను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఏ లిబరేటర్, విమోచన నాయకుడు, ఇశ్రాయేల్ ప్రజల చరిత్రలో ఐగుప్తు దాసత్వము నుండి విమోచించుచున్నటువంటి ఒక నాయకుడు ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించుట. ఫర్ హిస్ సర్వైవల్ ఈ నీడ్ టు ఫైట్. ఆ బాలుడు జీవించుచున్నది నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. చంపమని రాజ ఆజ్ఞ, చంపమని మంత్రసానులకు ఆజ్ఞ, ప్రతి బాలుడిని చంపివేయమని నైలు నదిలో పడవేయమని ఆజ్ఞ. ఈ కాంటెక్స్లో పురుడు పోసుకొని బ్రతకడం చాలా కష్టమైన పరిస్థితులలో ఆయన జన్మించడం, ఏ రాజైతే ఆజ్ఞ చేశాడో చంపమని ఆ ఇంటిలోకే వెళ్ళి పెరగడం,
దేవుని అద్భుత కార్యం. In the Old Testament, God revealed several of his characteristics. One among is God is a liberator God. పాత నిబంధనలో దేవుడు అనేకమైన తన దైవ గుణములను బయలుపరుచుకున్నాడు. ఈ గ్రంథంలో నిర్గమకాండంలో గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ ఆఫ్ లిబరేటర్, విమోచించు దైవముగా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నటువంటి గ్రంథములో ఈ టెక్స్ట్ మనం చూస్తాం. రెండవ పాఠంలో ఇద్దరు స్త్రీల సంభాషణ, అది కూడా 400 సంవత్సరములు డార్క్ ఏజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో ఇట్ ఈస్ ఇంటర్టెస్టిమెంటల్ పీరియడ్. పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యకాలంలో 400 సంవత్సరాలు, ఆల్మోస్ట్ చీకటి దినములు. నో ప్రాఫిట్ వాజ్ దేర్, ప్రవక్త లేడు. నో గాడ్స్ రెవల్యూషన్స్ వర్ దేర్, దేవుని ప్రత్యక్షతలు లేని దినములలో ఇద్దరు స్త్రీలు దైవ ప్రత్యక్షతలను పొందుతూ ఉన్నారు. ఒకరు ఎలిజబెత్, రెండవ వారు మరియా. వారిద్దరు కూడా పొందుతున్నటువంటి సందేశం, ఇరువురు తల్లులు కాబోతూ ఉన్నారు. ఒకరు అరణ్యములో వినిపించు కేక, టు ప్రిపేర్ హ్యూమన్ హార్ట్స్ ఫర్ ద టీచింగ్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము కొరకు మానవ హృదయములను సిద్ధపరచుట, మార్గమును సరళము చేయుట. రెండవ వ్యక్తి మెస్సాయా, ఫర్ హూమ్ సిన్స్ జనరేషన్స్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ ఎవరు మాట్లాడుతున్నారు, యాంటిసిపేటింగ్, మెస్సియా రాకడ కొరకు వేచి ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజం యొక్క ఎక్స్పెక్టేషన్స్ కార్యాచరణలోకి వస్తూ ఉన్నాయి. దేవుడు తన మెస్సయాని కుమారుణ్ణి పంపుతానని చేసినటువంటి ప్రవక్తల కాలము నాటి వాగ్దానముల నెరవేర్పు. ఒక యవ్వన బాలిక నీడ్స్ హర్ వూంబ్ ఫర్ ద ఇన్కార్నేషన్. నరావతారి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి జన్మ కొరకు తన గర్భమును ఇవ్వడానికి సిద్ధపడినటువంటి మరియా. వారిద్దరి సంభాషణ. బెంగళూరులో పిహెచ్డి చేస్తున్నటువంటి కాలంలో సెయింట్ పీటర్స్ చర్చ్కి నేను వెళ్తున్నాను. ఒక కుటుంబం మాకు బాగా పరిచయం అయ్యారు. బద్వేల్ చెందినటువంటి కుటుంబం. వాళ్ళ నాన్న హార్ట్ అటాక్తో చనిపోయారు. 3 చిల్డ్రన్, ముగ్గురు కూడా చక్కగా చదువుకున్నారు. వివాహాల కొరకు వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళాను. ఆ అమ్మాయి నా కొరకు బయట నిల్చొని ఉన్నది. అంకుల్ అంకుల్ అని చాలా విత్ లౌడ్ వాయిస్ పిలుస్తూ ఉన్నది. నేను దగ్గరికి వెళ్ళి, ఏమైంది? నాకు పెళ్ళి ఫిక్స్ అయింది అనుకో. అమ్మాయి ముఖంలో ఎప్పుడూ నేనంత వెలుగు ఆనందం చూడలేదు. ఇద్దరు స్త్రీలలో ముఖము నిండా వెలుగు ఆనందం. దేవుని రక్షణ కార్యములు ఇశ్రాయేలు చరిత్రలో ప్రారంభమయ్యాయి. పాత నిబంధన పాఠంలోకి మనం వెళ్ళినట్లయితే నిర్గమకాండంలో చాలా సందర్భాలలో మనం మోషే జన్మ వృత్తాంతాన్ని చూస్తాం. ఆ జన్మ వృత్తాంతంలో అద్భుతమైనటువంటి దేవుని కార్యములను మనము చూడగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు దాసత్వంలో ఉన్నారు. యోసేపు కాలంలో పొట్ట చేపట్టుకొని ఆహారం కొరకు వెళ్ళిపోయినటువంటి ప్రజలు తాము ఎరుగని రాజుల పరిపాలనలోకి వెళ్ళిపోయారు. ఈ ఐగుప్తీలకు ఉన్నటువంటి గుణం ఏంటంటే, బలహీనమైనటువంటి జాతిని, ప్రజలను బలవంతంగా తెచ్చుకొని వారి చేత ఊడిగం చేసుకుంటారు. వారిని బలవంతంగా సైన్యములోకి చేర్చేస్తారు.
వారిని బలవంతంగా శ్రామికులుగా మార్చివేస్తారు. హబీరు, అపీరు అని 2 పేర్లు వీళ్ళకి పెడతారట. హబీరు, అపీరు. ఆ 2 పేర్లు పెట్టి వారిని ఎంత నాశనం చేయగలరో, వారిని ఎంత ఎక్స్‌ప్లాయిట్ చేయగలరో, వారిని ఎంత స్క్వీజ్ చేసి తాము లాభపడగలరో లాభపడతారు. దేశమంతా కూడా కెనాల్స్ తవ్వడం ప్రారంభం చేశారు, బావులు తవ్వడం ప్రారంభం చేశారు, రోడ్లు వేయడం ప్రారంభం చేశారు. పెద్ద పెద్ద హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ ప్రారంభం చేశారు. పనివారందరూ కూడా యూదులు. ఉదయం లేచినది మొదలుకొని సాయంకాలం వరకు వీరి శ్రమ దోపిడీ చేయబడుతూ ఉన్నది. ఫారో, ఏన్షియంట్ నియరెస్ట్లో ఐగుప్తు ఫారో అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది గ్రేట్ హౌస్, పెద్ద ఇల్లు. దెన్ స్లోలీ ఇట్ బికేమ్ నౌన్. రాజుకు ఆ పేరు ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. ఈ కాంటెక్స్లో ప్రజలందరూ కూడా శ్రమ దోపిడీ చేయబడుతున్నటువంటి దినములు. వారికి స్వంత దేశము లేదు, స్వంత ఇల్లులు లేవు, ఆస్తులు లేవు. దేవుణ్ణి ఆరాధించడానికి ఆలయాలు నిర్మించుకోవడానికి వీలు లేదు. ఈ కాంటెక్స్లో వారందరూ కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కాడుస్తూ, విలపిస్తూ, విమోచన కొరకు ప్రార్థన చేయించు ఉండగా దేవుడు అంటా ఉన్నాడు, నేను మిమ్మును విమోచించుట కొరకు దిగి వచ్చి తిని. గాడ్ ఎంటరింగ్ ఇన్ టు హ్యూమన్ హిస్టరీ. దేవుడు మానవ చరిత్రలోనికి దిగి వచ్చే దేవుడు. గాడ్ ఇన్వాల్వ్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో పాలు పంపులు పొందే దేవుడు. ఆయన ఒక విమోచకుడిని పంపడానికి ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. అమ్రాము, యొకెబెదు. వారి సంతానముగా 3వ సంతానం ప్రాబబ్లీ. అహరోను పెద్దవాడున్నాడు. అక్క ఏం పేరు? అబ్బో, చాలా అలర్ట్గా ఉన్నాడు. మిరియాం 3వ వాడుగా జన్మించాడు. 3 నెలలు ఆమె రాజు ఆజ్ఞకు విరుద్ధముగా కుమారుడిని సీక్రెట్గా పెంచడం ప్రారంభం చేసింది. బేబీ 6 నెలల తర్వాత ఏడుపు ఎక్కువగా చేయడం ప్రారంభం చేస్తాడు. ఇంకా వాడిని పెంచడం వీలు కాని స్థితిలో బాలుడిని జమ్ము పెట్టే చేసి నైలు నదిలో దానికి క్రింద నీరు రాకుండా తారు పూసి వదిలిపెడుతూ ఆ హిబ్రూ వస్త్రధారణతో బాలుడిని అలంకరించి తల్లి కడుపు నిండా వాడికి పాలు పట్టి నైలు నదిలో వదిలిపెట్టింది. నైలు నది ఆ దినములలో చాలా లోతైనటువంటి నది, ప్రమాదకరమైన జంతువులతో నింపబడినటువంటి నది. సంవత్సరమంతా దేశం చుట్టూ పారుతుంది. హిప్పోపటమస్, క్రొకడైల్స్, ఈ జంతువులు ఆ నదిలో ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో బాలుడిని ఆమె జమ్ముపేటలో చేసి వదిలిపెడుతూ మిరియామును కావలి పెట్టి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళింది కానీ ఆమె ఏడుస్తూ ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ దుఃఖంలో ప్రార్థనలో గడుపుతూ ఉండవచ్చు. ఎ లిటిల్ గర్ల్ ఆడుకుంటూ ఉన్నది. దేర్ ఎంటర్స్ క్వీన్. రాణి, రాజకుమార్తె స్నానమునకు నైలు నదికి వచ్చింది. ఆమె తొట్టిని చూసింది, దాసిని పంపించింది తెరవమన్నది. అక్కడ మీరు దేవుని వాక్యం చూసినట్లయితే వాని యందు కనికరించి గాడ్ ఎంటర్స్ ఇంటూ హర్ హార్ట్. ఆమె హృదయములో కనికరము కలగ చేస్తూ ఉన్నాడు. ఒక వ్యాఖ్యానం ఏం రాశారంటే, ఆమెలో ఉన్నటువంటి స్త్రీ మూర్తిమత్వ తల్లి భావన వాజ్ టచ్డ్ బై లుకింగ్ అట్ దిస్ బేబీ.
ఆ బాలుడిని, ఏడ్చుచున్నటువంటి బాలుడిని చూచినటువంటి ఈమె ఒక తల్లి హృదయము ద్రవించినట్లుగా దుఃఖము చేత నింపబడి షీ హస్ డిసైడెడ్ ఆ కుమారుని అడాప్ట్ చేసుకోవడానికి స్వీకరించింది. ఆమె హృదయంలో తండ్రి చేసిన చట్టము గుర్తొస్తూ ఉన్నది. ప్రతి పసి బాలుడిని చంపివేయమని తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు. షిఫ్రా ఫూయా దాసీలకు కూడా ఆయన ఆజ్ఞను జారీ చేశాడు. ఈ ఆజ్ఞను నేను అతిక్రమిస్తూ ఈ బాలుడిని ఇంటికి నేను తీసుకొని వెళ్ళగలనా? సవాలుతో ఒక నిర్ణయం తీసుకున్నది, నేను తీసుకొని వెళ్తున్నాను. ఆ లోపుగా మోషే అక్క ప్రవేశిస్తూ ఉన్నది. వాడు నా తమ్ముడే, ఇక్కడే పెట్టమంది మా మమ్మీ, నన్ను చూడమన్నది, ఇక్కడే నేనున్నా, అండం లేదు. చాలా జ్ఞానంతో జవాబిస్తున్నట్టుగా మిరియాం మనం చూస్తాం. షల్ ఐ బ్రింగ్ ఏ మెయిడ్ సర్వెంట్ ఫర్ యూ? ఈ బాలుడికి పాలిచ్చి పెంచుటకు ఒక దాసిని హిబ్రూ ప్రజలలో నుండి నేను నీ కొరకు తీసుకురాను. ఎ మెచ్యూర్డ్ స్టేట్మెంట్, ఎ టైమ్లీ స్టేట్మెంట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని రక్షణలో, విమోచనలో ఆల్ ద ఉమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ లైక్ ఎ చైన్. గొలుసు వలె అందరూ స్త్రీలు ఇక్కడ దైవ విమోచన కార్యంలో మీకు కనిపిస్తారు. ఒక పెద్ద షిఫ్రా పూయ, మిరియాం రాణి, ఆమె సేవకులు. ఒక్క పురుష పురుగు కూడా మీకు కనిపించదు, ఒక పురుషుడు కూడా మీకు కనిపించాడు. అందరి హృదయములలో దేవుని విమోచన చర్య యొక్క ప్రణాళిక నెరవేర్పు మనకు కనిపిస్తుంది. God's plan of liberating his people. ప్రజలందరూ కూడా ఒద్దికగా ఒక చైన్ లాగా ఒకరి తర్వాత ఒకరు తమ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. రాణి ఆ బాలుడిని మరల తల్లి చేతుల్లో పెడుతూ ఉన్నది. కానీ ఇప్పటి నుండి ఈ బాలుడు రాణి కుమారుడు. ఇప్పటి నుండి ఈ బాలుడికి పాలిచ్చు పెంచుటను బట్టి మదర్ విల్ బి గివెన్ శాలరీ. మనం ఎవ్వరము పాలు తాగినందుకు అమ్మకి ఎప్పుడు జీతమే లేదు. కానీ మోషే తల్లి నుండి పాలను స్వీకరించడాన్ని బట్టి హీ పెయిడ్ శాలరీ. మదర్ వాజ్ పెయిడ్ శాలరీ. అద్భుతమైనటువంటి దైవ కార్యం. ఫరో రాజు ఒక పెద్ద తాచుపాము అయితే ఆయన పడిగ నీడలోనే బాలుడు పెరుగుతూ ఉన్నాడు. ఆ ఇంటిలోనికే ప్రవేశించాడు. ఈయనను చంపే శత్రువు తన ఇంటిలోనే తనతోనే భోజనం చేస్తూ ఉన్నాడు. ఇవి దేవుని అద్భుత రక్షణ విమోచన చర్యలు. దేవుని రక్షణ విమోచన చర్య ఎదుట మానవ చట్టాలు, పరిపాలకులు, హ్యూమన్ మేడ్ స్ట్రక్చర్స్, ఇవి నిలువజాలవు. దేవుడు అంత గొప్పగా తన రక్షణ కార్యములను మన మధ్య జరిగించగలడు. ఆ తల్లి మరలా మోషేని తన ఇంటికి తీసుకుని వెళ్ళదు. పాలిచ్చి పెంచింది. పాలు మాన్పిన తర్వాత రాణి ఇంటిలోకి వెళ్ళాడు. అన్ని రాజ సౌకర్యములను, గౌరవమును అనుభవించి మిక్కుటమైన విద్యను అభ్యసించి ఆయన మరలా దేవుని పిలుపుని ఎలా పొందారో, విమోచకుడిగా ఎలా మారాడో మనము ఈ నిర్గమాకాండంలో చదవగలుగుతాం. లూకా సువార్తలోనికి మనం వచ్చినట్లయితే ఈ మొదటి అధ్యాయం ప్రిఫేస్, సువార్తను రాయించినటువంటి డాక్టర్ లూక్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాడు. ప్రిపరేషన్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఉపోద్ఘాతం, క్రీస్తు చర్యల కొరకు సిద్ధపాటు,
యోహాను క్రీస్తు ప్రభుల వారి పరిచర్య ప్రారంభములు ఈ అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. సువార్త మీరు చదివినప్పుడు ఇట్ వాస్ రిటన్ టు ద థియోఫిలస్ అనే ఒక వ్యక్తికి ఈ సువార్త వ్రాయబడినట్టుగా, డెడికేట్ చేయబడినట్టుగా మనం చూస్తాం. ఆయన ఎవరు? హీ మస్ట్ బి ఏ సివిల్ అథారిటీ. యూదుడై ఉండవచ్చు, యూదుడు కాకపోవచ్చు, క్రైస్తవుడిగా మారి ఉండవచ్చు, క్రైస్తవుడిగా మారిపోలేదు. కానీ ఆ వ్యక్తికి సమాజంలో ఉన్నటువంటి గౌరవ స్థానాన్ని బట్టి ఆ పుస్తకాన్ని ఆయనకు డెడికేట్ చేసి రాస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు: జకరయ్య, ఎలిజబెత్, మరియా. జకరయ్య ఆయన ప్రధాన యాజకుడుగా, it seems 24 divisions the priests were divided into. 24 విభజనలుగా యాజకులను వారు విభజించారు. Term has come for Zechariah to serve the Lord. ధూపము వేసే అత్యున్నత దేవుని మందిరంలో, వారు నిర్మించుకున్న మందిరంలో ప్రవేశించే సమయం ఆయనకు ఆసన్నమైనది. He was serving the Lord. It was a practice. యాజకుడుగా ఆయనకు అది జీవితంలో అలవాటైనటువంటి పరిచయం. కానీ ఆయన సర్వ్ చేస్తూ ఉండగా he got revelation. గాబ్రియేలు దూత ఆయన ప్రక్కన నిలుచున్నది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హిస్ లైఫ్. he received God's revelation. దేవతను చూచి ఆయన ఆశ్చర్యానికి గురి చేయబడి భయముతో తొందరపడుతూ ఉండగా గాబ్రియేలు ఒక సందేశాన్ని ఇచ్చింది. ఎలిజబెత్ గర్భము ధరిస్తుంది, ఒక కుమారుణ్ణి కంటుంది. యోహాన్ అని ఆయనకు పేరు పెడతారు. ఆయనను మీరు బాల్యము నుండి నాజీరు చేయవలసి ఉన్నది. ఆయన తల మీదికి మంగళ కత్తి రానివ్వకూడదు, ద్రాక్షరసం చేత కానీ మత్తు చేత కానీ నింపబడకూడదు. ఈయన దేవుని సేవ కొరకు మీరు ప్రతిష్ఠించవలసి ఉన్నది. జకరియా he did not believe God's revelation. నేను నా భార్య వృద్ధులమైపోయాం, సంతానాన్ని పొందే వయసు పైబడిన వయసులో మేము జీవిస్తూ ఉన్నాం. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ అట్ దిస్ ఏజ్ టు కన్సీవ్ ఎ బేబీ? ఆ అనుమానం వలన ఆయన మూగవాడైపోయాడు. ఆ కాలంలో దైవ ప్రత్యక్షతలు పొందినటువంటి యాజకులు మాటలాడలేకపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి అని చరిత్ర చెబుతూ ఉన్నది. బయటకు వచ్చాడు, ఆయన మాట్లాడటం లేదు, అన్ని యాక్షన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళి భార్యకు చెప్పాడు ప్రత్యక్షత గురించి. నేను అనుకుంటాను రాసి చూపించిండొచ్చు అంతా కూడా డీటెయిల్డ్గా. ఆమె గర్భము ధరించినది. ఆమెకు 6వ మాసములో గాబ్రియేలు దూత మరల యవనురాలైనటువంటి మరియకు ప్రత్యక్షమై మెస్సయ రాకడ కొరకు వేచి ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల జాతినంతటిని కూడా నీవు గౌరవముగా నీ గర్భమునిచ్చి ఆయన నీ గర్భంలో జన్మించబోతున్నాడు. దయాప్రాప్తురాల, నీకు శుభం. యు గాట్ గాడ్స్ ఫేవర్. దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు. షీ వాజ్ ఆల్రెడీ బెట్రోత్డ్. ఆమె ప్రదానము చేయబడినటువంటి, ఆ కాలంలో పాలస్తీనాలో ప్రదానము చేయబడినటువంటి స్త్రీ ఈజ్ ఎంటైటిల్డ్ టు లివ్ విత్ అ మ్యాన్. బెట్రోత్ చేయబడిన పురుషుడు ఇంటిలో వెళ్ళి అక్కడే నివసించగలిగినటువంటి సామాజిక అలవాట్లు ఉన్నటువంటి దినములలో ఆమె దర్శనాన్ని పొందుతూ ఉన్నది. దర్శనమును పొంది వెంటనే దానిని విశ్వసించి యాక్సెప్టెడ్ గాడ్స్ రెవల్యూషన్. దేవుని నిర్ణయాన్ని తన పట్ల ఆమె అంగీకరించి
అవమానాన్ని పొందడానికి, సమాజము నుండి విమర్శలను పొందడానికి, ఈవెన్ చంపగలిగినటువంటి స్థితిలోనికి కూడా ఆమె వెళ్ళిపోయింది. మరియ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నది, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నది. ఇట్ సీమ్స్ షీ ట్రావెల్డ్ 3 days. ఏదో కంచెర గాడిద తీసుకొని ఉండవచ్చు, దాని మీద కూర్చున్నది, వెళ్ళిపోయింది. ఈ జకర్యా, ఎలిజబెత్ వారికి దర్శనం కలిగినటువంటి చోట నౌ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ చర్చ్, పెద్ద చర్చ్ కట్టారు. మేము అక్కడికి వెళ్ళాము. చాలా లోపలికి ఉంటుంది. అక్కడ వారు దర్శనం పొందిన ప్రదేశాన్ని కూడా మనకు చూపిస్తారు. మరియా దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షతను విశ్వసించి అదే ప్రత్యక్షత పొందినటువంటి జకర్యా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నది. మీరు అక్కడ గమనించినట్లయితే వారిద్దరి మధ్య సంభాషణ మనం చదివినటువంటి లూకాసు వార్తలో కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో 39వ వచనం నుండి దాదాపుగా 55వ వచనం వరకు ఇద్దరు కూడా స్త్రీలు పాటలు పాడుతూ ఉన్నారు. వారి హృదయములు, వారి జీవితములు దేవుని స్తుతి చేత, తమ నోర్లు సంతోషము చేత, ఆరాధన చేత నింపబడుతూ ఉన్నాయి. వారు దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం వారు గర్భం ధరించుట కాదు, వారి గర్భములలో ఉన్నటువంటి శిశువులు ఇశ్రాయేలు సమాజమునకు, మానవ జాతికి రక్షణను తీసుకురాగలిగినటువంటి వారు. ఒకరేమో క్రీస్తు రాకడ కొరకు మార్గాన్ని సరళం చేసేవారు, మరొకరేమో దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి పంపబడుతున్నటువంటి మెస్సయా. నీ నోట నుండి శుభవచనము నాకు వినబడగానే నా గర్భమందలి బిడ్డ గంతులు వేయసాగాను. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద ఫ్యూటస్ ఆఫ్ 6 months ఏజ్ టు డ్యాన్స్? గంతులు వేచున్నది నా గర్భంలో. మీకు ఇంకొక గర్భము కూడా గుర్తు రావాలి. ఇద్దరు పోరాడుతూ ఉన్నారు, ట్విన్స్. గుర్తుందా పాత నిబంధనలో? ఏశావు, యాకోబు తల్లి గర్భంలో పోరాడుతూ ఉన్నారు. మనమందరం కూడా తల్లిదండ్రులముగా ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి పేరెంట్స్. సడన్లీ మీరు మీ సతీమణి గర్భం ధరించినప్పుడు ఆమెతో కూడా 9 మాసములు ప్రక్క నుండి మీ ప్రేమను పంచించిన వారే ఉండవచ్చు. హౌ దట్ బేబీ గ్రోయింగ్ మంత్ బై మంత్, ఆ చిన్ని బిడ్డ కదలికలు గర్భంలో. ఐ స్టిల్ రిమెంబర్ మై బోత్ చిల్డ్రన్స్ గ్రోత్ ఇన్ మదర్స్ womb, which was very precious. 6 మాసములలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు అయినటువంటి యోహాను రికగ్నైజ్డ్ హిజ్ మాస్టర్, రికగ్నైజ్డ్ మెస్సయా. తల్లులు మాత్రమే గుర్తించడం కాదు, వాలి గర్భములో ఉన్నటువంటి గర్భస్థ శిశువు కూడా గుర్తించుట. మరియ పాడుచున్నటువంటి పాటను మీరు గమనించినట్లయితే, దేవా ఆశ్చర్యకార్యములను చేసే దేవుడు, బలవంతులను రాజులను బలహీనులను చేస్తావు, ధనవంతులను శక్తిహీనులను చేస్తావు, మీక్ పీపుల్ని, బలహీనమైనటువంటి వారిని నీవు హక్కున చేర్చుకుంటావు. శక్తిగల కార్యములను నీవు వారి ద్వారా జరిగించగలవు. నీవు నన్ను, నా అక్క అయినటువంటి ఎలిజబెత్ను ఎన్నుకొనుటకు మేము ఎంతటి వారు. మమ్మను నీవు ఎన్నుకొనుటలో గల అద్భుతమైనటువంటి నీ నిర్ణయాన్ని మేము శిరస్సు వంచి మిమ్మను ఆరాధించుచున్నాం. మీ కార్యములు మా ద్వారా, మహిళలమైనటువంటి మా ద్వారా, సమాజంలో ఎన్నికలేనటువంటి స్థితిని కలిగినటువంటి మమ్మును మీరు ఎన్నుకొనుట ద్వారా
నీ ఆశ్చర్య కార్యములను మా ద్వారా ప్రారంభం చేస్తున్నాను. నా గర్భమందున్నటువంటి బాలుడు దావీదు సింహాసనమును అధిష్ఠించు. దావీదు రాజ్యపు స్థాపన భూమి మీద అనే యూదుల నిరీక్షణ నెరవేర్పు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. నా గర్భమందున్నటువంటి బిడ్డ will establish God's kingdom on earth, which is for eternity. నీ గర్భమందున్నటువంటి బిడ్డ మెస్సయ కొరకు మార్గమును మానవ హృదయములను సరళము చేయనటువంటి వాడు, సిద్ధపరచునటువంటి వాడు. దేవుని విమోచన కార్యములు ప్రారంభం అవుతూ ఉండగా ఆ ప్రారంభము చేయబడుతున్నటువంటి మన ఇద్దరి ద్వారా దేవుని రక్షణ ప్రపంచ రాజ్యములలోని మానవులందరూ కూడా జీవిత పర్యంతము మరియను ధన్యురాలందరూ దేవుని ప్రియమైనటువంటి సంఘం ఈ అద్భుత కార్యములను తమ జీవితాలలో అనుభవించుతున్నటువంటి వీరి హృదయాలలో నింపబడిన సంతోషం, సమాధానం ప్రపంచ రాజ్యాలన్నిటినీ కూడా ప్రభావితము చేయగలుగుతూ ఉన్నది. మనం కూడా ఈ సంతోషంలో, దేవుని రక్షణలో, ప్రణాళికలో భాగము చేయబడ్డాము. ఎక్కడో నివసించుతున్నటువంటి మనము కూడా ఈ మెస్సయ రాకడ వలన దేవుని రాజ్యములోనికి వారసులము చేయబడుతూ ఉన్నాము. సో ఈ అడ్వెంట్ సీజన్లో ఈ దైవ ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను ఆరాధించేవారముగా, ఆయన్ను సంతోషముగా వెంబడించేవారముగా మన జీవితాలు ఆయనకు ప్రతిష్ఠించుకొని జీవించుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక.